నమస్తే. మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలను నయం చేసినటువంటి అనుభవజ్ఞులం. ఈ విద్య తాతల ముత్తాతల కాలం నుంచి మాకు అనువంశంగా సంప్రాప్తమైనది. ఈ విద్య మీకోసం, మానవాళి కోసము, ఆరోగ్య సమస్యలు బాధపడుతున్నటువంటి వాళ్ళకు కానుకగా నేను అందజేయాలని కోరుకుంటూ మా అనుభవాన్ని మీకు ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు విషయానికి వస్తే చాలామంది ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటి అంటే లివర్ సమస్య. ఒక్కసారి లివర్ పాడైంది అంటే దీర్ఘకాలికంగా ఎన్నో రకాల మందులు వాడి విసిగి చెంది మందులు వాడి కూడా గుణపడక దాంతోనే కూడా చాలామంది గతించిపోయే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. దీంట్లో ప్రధానంగా ఈ కాలంలో ఇరువురికి వస్తూ ఉంది. ఇట్లా ఎక్కువగా డ్రింక్ చేసే వాళ్ళల్లోనూ, డ్రింక్ చేయనటువంటి వాళ్ళల్లో కూడా కొంతమందికి ఈ యొక్క లివర్ సమస్య రావడం జరిగింది. మానవ దేహంలో ఇక్కడ చూడండి, ఇదే లివరు. దీన్ని పెద్ద ఫోటోలో చూపించాలంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇటువంటి లివర్కి సమస్య వచ్చింది అంటే దాన్ని మనం ఈజీగా ప్రకృతి వైద్యంతో నివృత్తి చేసుకోవడం కోసం మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది నేల ఉసిరండి. ఈ నేల ఉసిరిని తీసుకొని నీడను ఎండించుకోండి. బాగా నీడను ఎండించి సూర్యు నుంచి అతి మెత్తని చూర్ణాన్ని తయారు చేసి పెట్టుకొని అది ప్రతిరోజు కూడా ఉదయము సాయంకాలం ఒక స్పూను గోరువెచ్చని నీళ్ళలో కానీ మజ్జిగలో కానీ లేదు ఆవు పాలల్లో కానీ సేవిస్తూ వచ్చారంటే శాశ్వతంగా నివృత్తి చేసుకోవచ్చు. మీరు నీటి కంటే కూడా, ఎందుకంటే నీళ్ళు నేను ఎందుకు చెప్పానంటే కొంతమంది నేను మజ్జిగ వాడను, పాలు వాడను అనే వాళ్ళకు తెలియజేయడం జరిగింది. శ్రేష్టమైనది అయితే మజ్జిగ లేకపోతే పాలు మాత్రమే వాడండి. మరొకటి ఇక్కడ మీకు నేను తెలియజేస్తున్నటువంటి మొక్క ప్రతి ఒక్కరికి అపరిచితమైనటువంటి మొక్కే. ఇది ఆముదము మొక్క. చూడండి, ఆముదం మొక్క. ఈ ఆకులు ఒక 3 ఆకులు ఇలా తీసుకోండి. పెప్పర్ 3 పెప్పర్ గింజలు, మిరియాలు 3 తీసుకోండి. 3 వెల్లుల్లిపాయలు తీసుకోండి. అతి మెత్తగా నూరండి. ఒక్కొక్కటి ఒక కూకుడికాయ అంత పరిమాణం చేసుకొని దాన్ని వేసుకొని మజ్జిగతో సేవించండి. ఖచ్చితంగా మీకు 100% ఈ లివర్ సమస్య అనేది శాశ్వతంగా నివృత్తి అవుతుంది. మరొక్కటి మనకు తెలియజేస్తున్నటువంటి కూరగా వండుకొని మనం తినడానికి పనికొచ్చే మొక్క కామంచ అని అంటాం. దీంట్లో నల్లటి కాయలు, ఎర్రటి కాయలు 2 రకాలు కాస్తాయి. ఇది మనకు ఇలాంటి లివర్ బాగా మన దేహంలో పాడైన దాన్ని బాగా సక్రంగా పనిచేసే విధానానికి తోడ్పడేటువంటి మొక్క ఏదైనా ఉందంటే అది కామంచ. ఈ కామంచను బాగా ఆకుని తీసుకొని పెసరపప్పు అండేది, ఈ పెసరపప్పు వేసి వంట వండుకోండి. ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం క్రమం తప్పకుండా 3 పూట్ల కూడా ఈ ఆకుతో ఎక్కువగా ఆకు వేసుకొని వండుకున్నటువంటి ఈ ఆహారంలోకి ఈ కూరగాయ ఇది వాడుకుంటూ వచ్చారంటే ఎంతో కాలం నుంచి బాధిస్తూ ఉన్నటువంటి లివర్ సమస్య శాశ్వతంగా నివృత్తించుకోవచ్చు. ప్రకృతి తల్లిని నమ్ముకోండి, శాశ్వత నివారణ పొందండి. ఈ విధంగా మన శరీర తత్వాన్ని బట్టి దీర్ఘకాలికంగా ఉండే సమస్యలను మనము అతి త్వరగా కూడా నివృత్తి చేసుకోవడం కోసం సిద్ధ వైద్యంతో మేమైతే ఇక్కడ చూడండి ఈ విధంగా గోళీలు కట్టడం జరిగింది. ఈ గోళీలు ఉదయము సాయంకాలం క్రమం తప్పకుండా 2 గోళీలు వేసుకుంటూ వచ్చారంటే మీరు శాశ్వతంగా ఈ యొక్క లివర్ సమస్య నివృత్తి జరుగుతుంది. ఈ గోళీలు
మజ్జిగలో కానీ అదేవిధంగా పాలలో కానీ ప్రతిరోజు కూడా వేసుకుంటూ వచ్చారంటే శాశ్వతంగా మనకు ఉన్నటువంటి లివర్ సమస్యను నివృత్తి చేసుకోవచ్చును. ఈ విధంగా మా సిద్ధ వైద్యంలో మా పూర్వీకుల నుంచి వచ్చినటువంటి అనుభవాన్ని మీకు ముందు తీసుకురావడం జరిగింది. ఇటువంటి కానుక మా పూర్వీకుల నుంచి మాకు వరంగా పొంది ఆ వరాన్ని మీకు నేను అందజేశాను. మరొకకుండా ప్రతి ఒక్కరు కూడా మీ సమస్యకి దీన్ని శాశ్వత పరిష్కారం చూపిస్తుంది గ్యారెంటీగా. మీకు మీరుగానే వాడుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే.